హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ స్వింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఆలూ 65. ఇది జనరల్గా ఈ రెసిపీ వచ్చేసి మనం ఎక్కువ పెళ్లి భోజనాల్లో చూసేవాళ్ళం. ఇది ఇంట్లో ట్రై చేస్తే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా ట్రై చేయాలని అనుకునే వాళ్ళు నేను చెప్పే విధంగా ఆలూ 65ని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 4 పెద్ద సైజు దుంపల్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇది ఒక 5 minutes అయినా బాయిల్ చేయాలన్నమాట. మరీ ఎక్కువ బాయిల్ చేయకండి, కొంచెం మీడియంలో కుక్ అయితే చాలండి. ఇది కుక్ అయిందో లేదో అని ఎలా చూడాలంటే ఒక ఫోర్క్ తీసుకొని ఇది పూర్తిగా దిగిందో లేదో చూసుకోండి. ఇలా దిగితే ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయినట్టే. ఇప్పుడు కుక్ అయిన దాన్ని వాటర్ అంతా స్టెయిన్ చేసేసి పక్కన పెట్టుకో. ఇప్పుడు ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ గరం మసాలా, ఇంకా చిటికెడు పసుపు, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, మీకు నచ్చితే ఫుడ్ కలర్ అయినా వేసుకోండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ బియ్యం పిండి. వీటన్నిటిని బాగా కలపండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వేసుకోండి. నేను ఆయిల్లో చిటికెడు పసుపు వేసానండి. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఫ్రై చేసేటప్పుడు కింద అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఆలూని ఇందులో వేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఇవి గోల్డెన్ కలర్లో మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా అన్నమాట. అలాగే మిగతావి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన వాటిని మనం ఆలూలో వేసుకుందాం. రెసిపీని సాంబార్తో కానీ పప్పుచారుతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపం ద్వారా తెలపండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.